క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమా రాణి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భవిష్యత్తులో ఇంకా అధికంగా ఆమె భగవంతుని ప్రేమలో సేవలో ఎదిగి వదగాలని, జీవించాలని, ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువుని పరిశుద్ధ రక్త సంరక్షణలో, పరలోక దూతల కాపుదలలో, మరే తల్లి నీడలో ఆమె జీవితం ఫలించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. శ్రీ అగరపు బాలరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు క్రీస్తుశేషులు అగరపు మరియదాస్, క్రీస్తుశేషులు ఏ అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాత్మనగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మక్కెన ఉదయ్ సుధంస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని మక్కెన శౌరయ్య, మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ నందవరపు ఆనంద్ రమేష్ 3వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు జార్జ్ ప్రకాష్ భూషణ్ ఆత్మలకు, కన్రెడ్డి అర్లాప్ప మరియమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జార్జి అన్నమ్మ కుటుంబాలకు దీవెనలను, కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ క్రీస్తుశేషులు శ్రీ పక్కి ప్రకాష్ రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, లూద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి మరియు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ 48వ వివాహ వార్షికోత్సవం కోసం జరుపుకుంటున్న తోటా ఫ్రాన్సిస్, మేరీ రత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేర్లని కృతజ్ఞత బలి కుమార్తెలు, అల్లుడు, కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు కృతజ్ఞత దివ్యబలి సమర్పిస్తున్నారు. ప్రశాంతమైన ప్రభుత్వం, శాంతియుత నాయకత్వం కలగాలని, నాయకులను ఎన్నుకొని అణగారిన వర్గ పేద ప్రజలకు అన్ని విధాల హక్కులు కల్పించి ప్రజలకు శాంతి, ఐక్యత, సమాధానం దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజను అనిల్ ఏ థామస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభువు మానవుల రక్షణార్థం తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం తన పనిని ముగించుకొని ఈ లోకంలో మోక్షానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు శిష్యులను చేరబిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. మీరు సకల జాతి జనులకు బోధించాలి. భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సకల జాతి జనులకు మీరు బోధించాలి. వారు దీవింపబడతారు. క్రీస్తు ప్రభు యొక్క ఆశ ఏంటి? అందరూ రక్షింపబడాలి, అందరూ దీవింపబడాలి, అందరూ ఆశీర్వదింపబడాలి. అందుకోసం ప్రభు అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను కలంతకాలం మీ చెంత ఉంటాను, ఎటు వెళ్ళినా కూడా నేను నా దైవ సన్నిధి మీ వెంట వస్తుంది. కాబట్టి మీరు నలువైపులకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించండి. నేను మరువనంటున్నాడు ప్రభు. ఏ నాటికి కూడా మరువకుండా మిమ్మల్ని దీవించి కాచి కాపాడుతాను. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9-10 వచనాల్లో 15వ వచనం ముఖ్యంగా ప్రభు ఏమంటున్నారు చూడండి, తండ్రి అయిన దేవుడు, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయను, మిమ్మల్ని దీవిస్తూ ఉంటాను, ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరిచిపోను అంటున్నాడు. మరువకుండా ఉండటానికి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపారు. తన పనిని ముగించుకొని వెళ్ళిపోయారు. శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారు. మనమందరం శిష్యులం. అపోస్తులు శిష్యులందరూ చనిపోయారు, వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు శిష్యులం. మనము దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఎలా బోధించాలి? ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని యొక్క ప్రక్రియలో, పరిచర్యల్లో మనము భాగస్థులము కావాలి. ప్రతి ఒక్కరు కూడా మనము దేవుడు మన యందు ఉన్నాడు అనే భావన మనలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నా తోడు ఉంటాడు. చూడండి, నిర్గమకాండం పాత నిబంధన నుంచి చూడండి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నాడో. నిర్గమకాండం 33వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, నిర్గమకాండం 33:14, ఎగ్జడస్ చాప్టర్ 33:14, మై ప్రెజెన్స్ విల్ కంటిన్యూ టు బి విత్ యూ. నా ఉనికి నీ చెంత ఉంటుంది, నీకు విజయము సాధించే విధంగా నా దైవ సన్నిధికి నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మోక్షారోహణ పండుగ రోజు మనమందరము, ప్రభువా మా చెంత ఉండు. మీరు శిష్యులకు ఎన్నోసార్లు బోధించారు, నేను మీ చెంత ఉంటాను, కలంతకాలం నేను మీ చెంత ఉంటాను, మీరు ధైర్యంగా ఉండండి, బీ పవర్ఫుల్. జీసస్ has given them power, the strength, the joy and happiness. క్రీస్తు ప్రభు వారికి తగిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని వారికి అనుగ్రహించారు. అదేవిధంగా మనకు ఈరోజు ఇప్పటి నుండి ప్రభువు మనకు తోడుగా ఉండి మనకు తగిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని, తన కాపుదలను, రక్షణను దయచేయమని, తన దైవ సన్నిధి మనకు తోడుగా ఉండమని మనం ప్రార్థించుదాం. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. Gloria, 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 Gloria. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇలబూచెనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇలబూచెనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మీ కుమారుడు క్రీస్తు మోక్షారోహణమే మా పురోగతికి ఆధారము. మా నాయకుని మహిమతో ఏకమయున్న క్రైస్తవ ప్రజల ఆశలను కేంద్రీకరింపబడి ఉన్నవి. మమ్ము స్వర్గీయ ఆనందభరితులను చేసి మీకు ప్రేమపూర్వక వందనములర్పించుటకు మా యందు ఉత్సాహమును కలిగించండి. మీతో కలిసి పవిత్రాత్మతో సాయిగములు జీవించు పాలించు మా నాథుడగు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. ప్రభు మోక్షారోహణ మహోత్సవము మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ థియోఫీలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యంను గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లా ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలయనా యోహాను నీటితో బాప్తీసం ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించేదరా అని అడగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తాను అధికారమును ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను
బూది గంతముల వరకు నా సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేర చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడే నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమును పోవుట మీరు చూచుతురే, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. రెండవ పట్టణము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17 నుండి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎట్లు ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులో వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసలమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడే క్రీస్తు అతట పరిపాలించును. ఇహపరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై
అధికారిని చేసి ఆయనను స్త్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ స్త్రీ సభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లె, హల్లెలూ, హల్లె, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. We have to be the living witness. మనం సజీవ సాక్షులుగా మనము క్రీస్తు ప్రభుకు మనం తయారు కావాలి. అలా కావాలి అంటే మనం ప్రార్థన మర్చిపోకూడదు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దివ్య పూజ బళ్ళు పాల్గొనటము, క్రీస్తు ప్రభుని స్వీకరించటం మనము మర్చిపోకూడదు. ప్రభు నా యందు ఉన్నాడు, ప్రభు యొక్క శక్తి బలము నా యందు ఉంది, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, దైవ సన్నిధి నా యందు ఉంది అనే భావనతో మనము ప్రార్థన చేయాలి, ముందుకు నడవాలి. అప్పుడు దేవుని యొక్క దీవెన మన పైన ఉంటుంది. ఆమెన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పొంస్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి స్లీవ్ మీద కొట్టబడి
మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరమే ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకం నుండి దిగి వచ్చి నరావతారుడైన ప్రభువు తన రక్షణ కార్యం నెరవేర్చి మోక్షారోహణ మగుటను కొనియాడు. ఈ పవిత్ర సమయంలో సమస్త శ్రీసభకు నూతన జీవం ఇచ్చి దీవించమని విశ్వాసంతో మనం ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి మూలమైన ఓ దేవా, క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడివైపున కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది అని ఎఫెసీయులకు రాసిన లేఖలో 1-2 వచనంలో ప్రభుని అతిథ శక్తి గురించి పునీత చిన్నప్ప గారు వివరించుచున్నారు. అల్పులము భాగ్యులము అయిన మా అందరినీ మీ శక్తితో నింపి మీ ఆత్మను ప్రసాదించి మమ్ము పరిపూర్ణను చేయమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును తీర్పరి అయిన ఓ దేవా, పరలోకమునకు కొనుపోబడిన ప్రభువు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని తన చివరి సందేశములో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయంగా వాక్కు క్రియలలో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేయుచున్నాము. ప్రార్థించుదాము. మోక్షారోహణుడైన ఉత్థాన ప్రభువా, మీకు తదేక స్తోత్రములు, ధన్యవాదాలు ప్రభువా, కృతజ్ఞతలు. మాకు ఎన్నో విధాలుగా మేలు దయచేసినందుకు కూడా మీకు స్తోత్రములు ప్రభువా. మాకందరికీ ఆయురారోగ్యాలు దయచేశారు, సంతోషాన్ని దయచేస్తున్నారు, ఆనందాన్ని దయచేస్తున్నారు, ప్రేమను మాలో నింపుతున్నారు, త్యాగంతో మేము ముందుకు వెళ్ళే విధంగా మమ్మల్ని దీవిస్తున్నారు, కాచి కాపాడుతున్నారు. మా కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తున్నారు ప్రభువా. మీకు స్తుతి స్తోత్రం ప్రభువా. ఈరోజు ఈ యొక్క మోక్షారోహణ పండుగలో ప్రభువా మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడు. మీ యొక్క ధైర్యాన్ని మాకు దయచేయి, మీ యొక్క బలాన్ని మాకు దయచేయి ప్రభువా. ఎటువల్ల మాకు తోడు నీడగా ఉండు నాయన. మీరు మా యందు ఉన్నట్టయితే, మీ యొక్క దైవ సన్నిధి మా యందు ఉన్నట్టయితే మేము ఎల్లప్పుడూ మంచినే చేయటానికి సిద్ధంగా ఉంటాం ప్రభువా. ఇక్కడ గుమిగూడినటువంటి దైవ ప్రజలను తాకి ఆశీర్వదించు, దీవించు, కాచి కాపాడు ప్రభువా. వారి కోరికలను మన్నించు ప్రభువా. వారి కోరికల ప్రకారం వారికి దయచేయండి, వాళ్ళ విన్నపాలను ఆలకించండి, దీవించు, కాచి కాపాడు, ఆశీర్వదించు. కుటుంబాలపై ప్రభువా మీ యొక్క శక్తిని దయచేయి, బలము దయచేయి, పరిశుద్ధాత్మను వారి యందు కురిపించిన ఆయన. ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభువా వారిని ఆశీర్వదించు, రక్షణ దయచేయి. మా ప్రియమైన బిడ్డలందరూ ఎవరైతే చదువుతున్నారో వారికి మంచి విద్యను దయచేయండి, మంచి జీవితపు విలువలను, దైవిక విలువలను వారికి దయచేయి ప్రభువా. మీ యొక్క దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలము, దైవ కాపుదల, దైవ రక్షణను మా యందు కుమ్మరించండి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడు నాయన. ఎక్కడున్న ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి. మా నాథుడైన యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును.
సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పితును. నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును. సహోదరి సహోదరు అర్పించి బలి సరస్వతిపైన సర్వేశ్వరుని ప్రీతిమట్ల ప్రార్థించండి. మన కొరకును మన సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. అనురాగ నిలయమైన ఓ సర్వేశ్వరా, కరుణించి ఈ అర్పణను పవిత్రపరచ మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. ఈ పవిత్ర బలిని చేసుకొని మమ్ము మీ నిత్య అర్పణగా తయారు చేయమని వేడుకొనుచున్నాము. మా నాదురన క్రీస్తు ద్వారి మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను మేము మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎందుకన క్రీస్తు స్వామి మహిమాయిత రాజు, పాప మరణముల విజేత, దూతల బృందములకు ఆనందోత్సాహములను కలిగించుచు ఈ దినము స్వర్గ అత్యున్నత భాగమునకు ఆరోహించను. ఆయనే దేవుడు, మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాది రాజు. మా దీనస్థితిని ఎడబాయక మా నాదుడును మాకు మూలాధారమునైన ఆయన తాను చేరిన స్థలమును ఆయన శరీర భాగములకు మేమును చేరగలగమను దృఢనమ్మకమును కలిగించను. కారణమున పాస్కోత్సావందముతో ఉప్పొంగుచు ప్రపంచమంతట మానవ జాతి మీ స్తుతిగానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును పాడుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. దూతల స్తుతిగానముతో ఓ స్వర్గవాసులందరితో, దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా
మహాగణుడైన పిత, మీరు నిజంగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడగు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తం పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామములకు నిర్మల కానుకలను అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుల్చి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుత మగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు
వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దేనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చేయుడు. వారి మమ్ము మీకు నిత్య కానుకగా అనొచ్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్య తల్లియగు మరియంబతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మేము మోక్ష భాగ్యమునకు పాత్రులమగుదుముగాక. వీర ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు పో ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదేశాల చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ఇండ్ల వారిని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములో కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన వాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, రోగాలకు, ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుడు.
మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చిన, నా సమాధానం మీకు సగుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపం పాటింపక మీ శ్రీసభ విశ్వాసము కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానం ఐక్యం అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు, సజీవము గల ప్రభువు, మోక్షారోహణుడైనటువంటి క్రీస్తు ప్రభువు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. విజయోత్సవ విశ్వాస విరామ విరచల్లుల మాల. గురుశ్రీ ఉడుముల జోసఫ్ చిన్నపరెడ్డి గారికి విశ్రాంత విశ్వాస ధన్యత మాల. కీర్తన 75:1 ప్రకారం, ప్రభు మేము నీకు కృతజ్ఞతలు అర్పింతుము, నీ సామీప్యతను బట్టి నిన్ను స్తుతింతుము, నీ నామమును ఘనపరచుదుము. జననం 7/6/1949 సంవత్సరంలో తమిళనాడులోని తచ్చూరులో గల ఉడుముల జోసఫ్ రెడ్డి మరియు ఉడుముల అల్ఫోన్స్ మేరీలకు వరాల సుపుత్రుడిగా ఉడుముల వంశాన ఉదయించారు. 17/2/1977 సంవత్సరంలో గురువుగా అభిషిక్తులై క్రీస్తు ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నారు. మీ స్వరం గాంభీర్యత కంచు మోగినట్లుగా, మైకులకు దడ పుడుతుంది అన్నట్లుగా ఉన్న గొప్ప స్వరం మీది. మీ చెరగని చిరునవ్వు మాకు చల్లని దీవెన. క్రమశిక్షణకు మారుపేరుగా, ఉరుకులు పెట్టే ఉత్సాహంతో ఎప్పుడు ఏదో చేయాలనే తపన. మీ మంచితనమే తమ ఇంటి పేరుగా, పేదల ఎడల మీ ఉదార స్వభావం, పరిపూర్ణత కలిగిన పరిశుద్ధ జీవితం, ఈ 47 ఏళ్ల గురుత్వ జీవితం అలుపెరగని పోరాటం. ఎప్పుడూ ఉత్సాహం,
నిత్య ఉత్సాహంగా ఉండే గురువర్య, ఇవే మా హృదయపూర్వక కుసుమాంజలులు. వందనం, అభివందనం. ఆ దేవదేవుని గొప్ప ఆశీర్వాదాలు మీపై ఉండటం, ఇప్పటి వరకు ఆ దైవిక శక్తితో మిమ్మల్ని నడిపించిన ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. జయ హో గురువర్య, జయ హో. మొట్టమొదటిగా గురువుగా అభిషేకించబడిన తర్వాత సెయింట్ జోసెఫ్ సెమినరీలో ఒక మంచి ప్రిఫెక్ట్గా గుర్తింపును పొందారు. అందుకోండి గురువర్య, ధన్యతమాల. లిల్లీపూర్ విచారణలో గురుశ్రీ యూజే చిన్నపరెడ్డి గారు గురుత్వ సేవలు మొట్టమొదటిసారిగా గురుతర బాధ్యతలు అందించారు. అందుకోండి గురువర్య, విజయోత్సవమాల. 47 సంవత్సరాలు గురుత్వ జీవితంలో ఒక్క ఎంచాల విచారణలో ఏకంగా 14 సంవత్సరాలు విచారణ గురువుగా అమూల్యమైన సేవలు అందించడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఎవరికి దక్కని గొప్ప విశేషం ఒక్క ఫాదర్ గారికే దక్కడం గొప్ప అద్భుతం, అత్యద్భుతం. బాలయేసు దీవెనలని చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో ఎత్తుపల్లాలు, ఎన్నెన్నో మైలురాళ్ళు, ఎన్నెన్నో సుఖదుఖాలు, ఎన్నెన్నో ఆటుపోటులు అధిగమించారు. వాక్యం చెప్పుటలో మీకు మీరే సాటిగా ప్రసంగం చివరిలో జరిగిన కథను జోడించి క్లుప్తంగా వివరించడం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయని విశ్వసిస్తున్నాం. ఇవే మా సుస్వరాల సుమధుర సుగంధమాల. ముఖలిత హస్తాలను జోడించి మీకు పాదాభివందనం చేసి అర్పిస్తున్న అభిషేక విజయోత్సవమాల. ఇట్లు అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం, ఎంజాల విచారణ ప్రజలు, కన్యాశ్రీలు. ఇప్పుడు నేను పదవి విరమణ చేసుకుంటున్నాననే దానికి ఒక గురుతు మన యొక్క దివ్య సప్రసాద తాళం వారికి ఇవ్వటం. ప్రతి ఒక్క విచారణలో ఇది జరుగుతుంది. నేను వారందరూ మీ యొక్క సహాయము పొందాలని కోరుతున్నాను. ఇంకా ఒక చిన్న మాట, మనం ఎల్లప్పుడూ గురువులను గురించి మంచిగా మాట్లాడాలి. లేకపోతే దేవుని యొక్క దండన బైబిల్ గ్రంథంలో చదవండి ఉంది. మీ యొక్క ఇంటికి ఎవడైనా మంచిగా మాట్లాడకుండా వచ్చాడంటే అతన్ని వెలివేసండి. మరి అతడు ఎక్కడైనా బాటలో అతను నీతో మాట్లాడిందంటే మీరు అతని నుండి దూరంగా పోండి. ఓకే, అది మంచిగా గురువుల నుండి కాదు, మా అమ్మగారి గురించి కూడా ఎవడైనా చెడ్డగా చెప్తే దూరం అవ్వండి. ఈ విధముగా మంచి క్రైస్తవ సంఘాన్ని మనము నిర్మించగలం. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి నా యొక్క ఫస్ట్ టైం టేబుల్ రిటైర్డ్ ప్రీస్ట్గా ఎల్లుండి నేను చక్కగా వెళ్ళంగనికి పోతున్నాను. 10 రోజులు నిశ్శబ్దంగా ఒక రిట్రీట్లో పాల్గొని తర్వాత నా యొక్క రిటైర్డ్ లైఫ్ను ప్రారంభిస్తున్నాను. మూడవ పూజకు వచ్చిన వాళ్ళు దయచేసి మన్నించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారు 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను 30 సంవత్సరాల గురువుని. ఫాదర్ టాస్క్ మాస్టర్ అంటే
పట్టుదల, దీక్ష, పని చేస్తాడు. తనలో ఉత్సాహము, ఉత్తేజము, ఎటు వెళ్ళినా దాన్ని సాధించాలంటే సాధిస్తాడు. అందుకోసం 14 సంవత్సరాలు చేయగలిగారు. ఆ ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అవన్నీ పక్కకు పెట్టేస్తారు. తను అనుకున్న సాధిస్తాడు. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్స్. సో మనందరి తరపున, మన గ్రామం తరపున, మన విచారణ తరపున ఫాదర్ గారికి ఆల్ ద బెస్ట్. ఎక్కడ పోయినా కూడా దివ్యబాలియోస్ యొక్క దీవెనలు తన పైన ఉండాలని, దేవుడు కాచి కాపాడాలని ఫాదర్ గారు మేమందరము మీకు ప్రామిస్ చేస్తున్నాం. తప్పకుండా ప్రార్థిస్తాం. మమ్మల్ని విశ్వాస పదంలో నడిపారు. గ్రామాన్ని, ఈ యొక్క విచారణ 14 సంవత్సరాలు. ఇట్స్ నాట్ ఎ జోక్. అది 14 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ఉండటం అంటే జోక్ కాదు. ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. విజయాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు తనకు తోడుగా ఉండాలని. ఆయన టాస్క్ మాస్టర్, అలుపెరగని మహాగురువు. ఒక్క పదంలో చెప్పాలంటే అలుపెరగని మహాగురువు, విజయవంతుడు. విజయోత్సవము తన వెంట ఉంటుంది. నేను అనుకున్నాను రిటైర్మెంట్ ఎలా అయ్యాడు అని. అసలు రిటైర్మెంట్ ఇక్కడ ఇంకా 5 సంవత్సరాలు చేయగల శక్తి ఉంది తనలో. 5 సంవత్సరాలు ఇంకా చేయగలరు. అటువంటి ఉత్సాహము, అటువంటి యాక్టివ్, ఈ సూపర్ యాక్టివ్ ఐ కెన్ సే. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను 30 సంవత్సరాల నుంచి. కానీ ఫాదర్ వెరీ ప్రేయర్ఫుల్, భక్తిభావం ఉంది. అందరితో కలిసిపోతారు. కోపం వస్తే పట్మని తిట్టేస్తారు. కానీ దాన్ని మనం వ్యతిరేకం తీసుకోవద్దు. నాకు తెలుసు ఆయన గుణం. కోపం వస్తే తిడతారు, కానీ దాని వెనకాల మంచే జరుగుతుంది. ఫాదర్ ఒక మాట చెప్పారు, మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. ఒక రబ్బర్ బంతి తీసుకోండి, గోడ కొట్టండి, అదే స్పీడ్లో మనకు వెనకొస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ విధంగా పాజిటివ్ విల్ కమ్ బ్యాక్, నెగటివ్ విల్ కమ్ బ్యాక్. ఫాదర్ గారు, మేమందరము మీకోసం ప్రార్థిస్తాం. 14 సంవత్సరాలు మా ఈ గ్రామాన్ని విశ్వాస పదం నడిపినందుకు. ఇంకోటి చెప్పాలనుకున్నా, ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ దిస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఈజ్ ద ఫౌండేషన్. ఆయన లేకపోతే ఇక్కడ ఇంతవరకు వచ్చేది కాదు. నాకు తెలుసు అది. నేను చాలాసార్లు చెప్పిన, యు ఆర్ ద ఫౌండేషన్, యు ఆర్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్. ఈజ్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్. తన యొక్క శక్తి, తన యొక్క భక్తి ఆ విజయము సాధించి పెట్టింది. టాస్క్ మాస్టర్, అలుపెరగని మహాగురువు. కాబట్టి తను రిటైర్మెంట్ అవుతాడు అని అనుకోలేదు. ఆ ఏజ్ని బట్టి రిటైర్మెంట్ ఇచ్చారు. కానీ ఇంకా 5 years చేయగలరు. మన ఆర్చ్ డయాసిస్ రూల్. ఇంకా రెండవది, ఆర్చ్ బిషప్ గారు పూల్ అంతోని గారు, కార్డినల్ పూల్ అంతోని గారు నా మీద నమ్మకంతో ఇక్కడికి పంపారు. అసలు నన్ను ఇక్కడికి వేస్తారు అనుకోలేదు. నేను అడగలేదు. మామూలుగా అయితే నేను ఎవరిని అడగను, ఏ బిషప్ వచ్చిన అడగను. వాళ్ళు చూసి వాళ్ళే వేస్తారు. నా మీద నమ్మకంతో ఆర్చ్ బిషప్ పూల్ అంతోని గారు నన్ను వేశారు. నాకు చాలా సంతోషం. మేము కలిసి చదువుకున్నాం బెంగళూరులో. తను అంటాడు, యు ఆర్ టాలెంటెడ్, యు ఆర్ గుడ్ సింగర్, యు ఆర్ గుడ్ ప్రీచర్, కరిస్మాటిక్, యు గో. ఆ విధంగా మధ్యలో అనేవాళ్ళు ఇక మంచి. కానీ దేవుని యొక్క సహాయంతో నేను తప్పకుండా చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక మంచి చేయాలి. దయచేసి పెద్దల సహకారము, కౌన్సిల్ మెంబర్స్ సహకారము, యూత్ సహకారము, ముఖ్యంగా సిస్టర్ల సహకారం చాలా ఇంపార్టెంట్. మీ యొక్క హెల్ప్, మీ సహకారం చాలా, మనందరం కలిసి చేయాలి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నేనెల్లప్పుడు లోకాంత్యము వరకు మీతో ఉందని రక్షకుడు నుడిచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరాం, మేమీ భూలోకమున నుండగానే దైవ కార్యములను నెరవేర్చ మాకు మీ కృపను అనుగ్రహించుచున్నారు. మా భక్తి ప్రేమలను మా మానవ రూపమును ధరించిన క్రీస్తు మోక్షమందు ఆసనమయున్న స్థలము వైపే మరలునట్లు అనుగ్రహింపుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాదులైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.
సర్వేశ్వరునికి వందనములు.